శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 9వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి అండి. ఈ రోజున రాశి పెట్టుకోండి. ఇలా జరగక మానదు. కొన్ని విషయాల గురించి ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయాల్లో సందేహమే ఉండదు. ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది. ఈ రాశిలో ఉన్న వ్యక్తులు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఒకరు మీ ఇంటికి వస్తారు, ఒంటరిగా వస్తారు. కానీ వారి రాక వల్ల జరిగేది తెలిస్తే మాత్రం మీరు ముక్కున వేలేసుకుంటారు. పరమ సోపాన పదం అని మీరు వినే ఉంటారండి. అటువంటి ఆట ఆడబోతున్నారు మీతో. మిమ్మల్ని ఈ ఆటలో పాములాగా చేసి ఆడించబోతున్నారు. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున వారి వలన మీకు కలగబోతున్నాయి, ధనుసు రాశి వారి జాతకులు ఆ ఒక్కరు ఎవరు తెలియాలి అన్నా, ఏం జరగబోతుంది అని ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం కావాలి అన్నా ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఎటువంటి ఆలస్యం అనేది అస్సలు లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా మనం ఈ రాశి జాతకుల తత్వం తెలుసుకోవాలి. ప్రతి మనిషికి, జీవిస్తున్న ప్రతి మనిషికి కూడా బలం, బలహీనత ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తారు, ఒప్పు చేస్తారు. ఇది మానవ సహజ గుణము. కానీ ఈ రాశి జాతకుల యొక్క రేషియో చూస్తే, అంటే తప్పు ఒప్పుల రేషియోని మనం గమనిస్తే గనక తప్పులు తక్కువ ఉంటాయి, ఒప్పులే అధికంగా ఉంటాయి. ఎప్పుడు మంచి పనులే చేస్తారు, మంచిగా ఆలోచిస్తారు. వీరి బుద్ధి వక్ర బుద్ధి అని వేలు ఎత్తి చూపించేవారే అస్సలు ఉండరు. శత్రువులకు కూడా ఈ విషయం చాలా బాగా ఎరుక. వీరికి బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది, స్నేహిత వర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరిది మంచి మనసు కాకపోతే ఎందుకు వీరితో ఇంతలా ఉంటారు? ఎవరైనా సరే ఒంటరిగా అయిపోయే పరిస్థితులు ఎప్పుడైనా కలుగుతూనే ఉంటాయి. మనం కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి అందించలేని వారు ఉండడం, లేదా మనం కష్టంలో ఉన్నప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడేవారు అధికంగా ఉన్నా మనల్ని ప్రోత్సహిస్తూ భుజం తట్టి నడిపేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ ఈ రాశి జాతకులకు భుజం తట్టి నడిపేవారు చాలా ఎక్కువ ఉంటారు. భుజం తట్టేవారినే చూస్తే వీరి మంచి మనసు అర్థమైపోతుంది. అంత మంచి వారండి. ఎప్పుడు కూడా మాయని మచ్చలాగా ఏదో ఒక మచ్చ ఉంటుంది వీరి జీవితంలో. అదే శత్రువర్గం వీరి మీద పన్నే పన్నగాలు. ఎప్పుడు కూడాను అందరినీ నమ్మడం, చురుకుగా ఉండడం, అందరితో ఒకే విధంగా మాట్లాడడం, చిన్న పెద్ద అయినా గౌరవించడం, అందరికీ తలలో నాలుకలా వ్యవహరించడం. ప్రతి ఇంటికి వీరిలాంటి స్నేహితులు కాని, బంధువులు కాని, పెద్దవారు అయితే ఇలాంటి కొడుకు కాని, కూతురు కాని మాకు ఉండాలమ్మా అని పదే పదే అంటూ ఉంటారు. అలా అనేలాగా వీరు ఉంటూ ఉంటారు. ఈ రాశి జాతకుల తత్వం ఇది నటన కాదండి, నిజం. మనం చూసే కళ్ళను బట్టి నటన నిజం అర్థమైపోతుంది. ఆఖరికి శత్రువులకు కూడా వీరి యొక్క నిజాయితీ ఖచ్చితంగా అర్థమవుతుంది. జన్మతః వచ్చిన ఒక లక్షణమే ఇది. కొంతమందికి కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయండి. ఆ యొక్క ఇష్టాలు ఎలా ఉంటాయంటే, ఎదుటి వారికి మేలు చేసే విధంగా కొంతమందికి ఉంటే, కీడు చేసే విధంగా కొంతమందికి ఉంటాయి. ఇష్టాలు, అలవాట్లు ఇటువంటివి మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మన వల్ల ఎదుటి వారికి కష్టం కలుగుతుందా, మన యొక్క మాటల వల్ల ఎదుటి వారికి బాధ కలుగుతుందా, ఇటువంటివి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈ రాశి జాతకులు వీటి విషయంలో వెన్నతో పెట్టిన విద్య చాలా అప్రమత్తంగా ఉండడం. మనకి వాటి వల్ల ఏమాత్రం లాభం ఉండదు. వాటి వల్ల మనకి ఏమాత్రము ధనం రావడం కానీ ఇలాంటివి జరగవు. కానీ మన మంచి మనసుకు పట్టాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు జరగకపోవచ్చు, ఇప్పుడు అవమానాలు పొందొచ్చు,
కానీ భవిష్యత్తులో మాత్రం వీరి యొక్క నీతి, నిజాయితీ, వీరి యొక్క మంచి మనసు గురించి భగవంతుని స్వరూపులుగా అందరూ చెప్పుకుంటారు. మంచి ఆలస్యంగా అయినా తప్పక గెలుస్తుంది. నిజం ఎప్పటికైనా తప్పక బయటపడుతుంది. అబద్ధానికి అప్పటికి మెరుపు ఎక్కువ, నిజానికి ఎప్పటికీ మెరుపు ఎక్కువ. ఈ విషయాన్ని గమనించుకోండి. మనం అనుకుంటూ ఉంటాము, మనకన్నా చాలా వరకు చెడు ప్రవర్తన కలిగిన వారు జీవితంలో పైకి వస్తున్నారు, వారు జీవితంలో పై స్థాయిని చూస్తున్నారు. మేము ఎంత కష్టపడినా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా జీవితంలో పైకే రావడం లేదు, అడ్డదారులు తొక్కేవారు పైకి వెళ్ళిపోతున్నారంటూ చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారండి. కానీ అలా అస్సలు అనుకోవద్దు. త్వరగా వచ్చిన సంపాదన త్వరగానే ఖర్చు అయిపోతుంది. మన ప్రవర్తనే అందులకు మూల కారణము. మంచి ప్రవర్తన కలిగిన వారు 10 రూపాయలైనా జాగ్రత్తగా దాచుకుంటారు. చెడు నడవడిక ఉన్నవారు 10 రూపాయలను కూడాను నిమిషంలోనే ఖర్చు పెట్టేస్తారు. 1000 రూపాయలైనా నిమిషంలోనే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అటువంటి వారికి లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. ఒక్కసారిగా అధహ పాతాళానికి తొక్కబడతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే ఈ రాశి జాతకులు వీరి యొక్క వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా చాలా మెలకువలు నేర్చుకుంటారు. అనతి కాలంలో ఉన్నత స్థితిని సాధిస్తారు అని పదే పదే చెప్పినా కూడా మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఈ రోజున ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీకు చాలా వరకు అనుకూల దిశగా ఉండబోతుందండి. మీ యొక్క మంచి మనస్సుకు తగిన పట్టాభిషేకం కలగబోతుంది. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. కానీ ఒక కొత్త శత్రువు ఈ రోజున పుట్టుకొస్తుంది. వీరి విషయంలో అప్రమత్తత అవసరము. ఒంటరిగా మీ ఇంటి మీదకు వస్తుంది, మీ మీదకు వస్తుంది. దాడి చేయడానికి కాదు, మాయ చేయడానికి. ఈ విషయాన్ని మీరు మరి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి. ఇది ఊహించని ఒక రకమైన విపత్తు అని చెప్పాలి. అస్సలు ఊహించరు ఇలా జరుగుతుందని. ఈ రోజున ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు. చాలా కాలం నుంచి మీరు ఒక స్త్రీతో అయితే సన్నిహితంగా ఉంటున్నారండి. వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని మీకు తెలియపరుస్తున్నట్లుగా ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. ఈ రాశి జాతకుల గురించి ఇంత ఉన్నత వ్యక్తిత్వం మనం చెప్పాం కదా, ఒక మచ్చ కూడా ఉన్నదండి. చెప్పుడు మాటలు ఆలకించే తత్వము. నిజాలను అందులో గ్రహించలేక మిన్నకుండిపోతారు. ఆ యొక్క విషయాన్ని భుజానికి ఎత్తేసుకుంటారు. ఈ యొక్క బలహీనత తెలిసింది ఎవరో దూరపు స్త్రీకి కాదు, మీతో ఉంటున్న ఒక స్త్రీకే. మీ యొక్క బలహీనత చాలా బాగా తెలుసండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి ఒక మంచి ఆయుధంతో వస్తుంది ఆ స్త్రీ. ఆ యొక్క ఆయుధం ఏమిటంటే మాట. తూటాలాగా పనిచేస్తుంది మీ మీద. ఈ యొక్క మాట తూటాలాగా పనిచేస్తుందని ఆ స్త్రీకి మునుపే ఎరుక. కానీ అవకాశం కోసం ఎదురు చూసింది. ఈ రోజు ఆ అవకాశం వచ్చింది. అది కూడా వారికి వీరి రూపంలో వచ్చింది. మీరు ఎంతగానో నమ్ముతున్న ఒక స్త్రీ రూపంలో వారికి ఒక అవకాశం చేజిక్కించింది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి అస్సలు లేదు. ఆ యొక్క స్త్రీ మీకు చాలా కావలసిన స్త్రీ. మీ ప్రేయసి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే వదిన కావచ్చు, మరదలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏ రూపంలో కూడాను ఒక స్త్రీని అయితే నమ్ముతున్నారు. వారు ఇరుగు పొరుగు కూడా కావచ్చు. వారి మాట మీకు వేదం. ఎందుకంటే మీ మేలు కోరుకుంటున్న ఒక స్త్రీ అండి వారు. మీకు మంచి సలహాలు ఇస్తారు, మంచి సూచనలు కలగచేస్తారు. వారితో ఉంటే సమయమే తెలియదు. వారితో ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఉన్నతిని కోరుకుంటారు అని మాత్రం మీకు చాలా బాగా ఎరుక. అందుకే వారితో మీ రహస్యాలు కూడా చెప్పుకుంటారు. కానీ చిక్కంతా వచ్చేది ఆ స్త్రీతో కాదు, మీరు ఆ స్త్రీతో బాగుండడం చూస్తున్న ఒక స్త్రీ వల్ల ఈ చిక్కొస్తుంది. ఆ స్త్రీ కూడా తెలియని స్త్రీ కాదండి, మీకు బాగా ఎరుక అయిన స్త్రీనే. కాబట్టి మీ బలహీనతను తను తెలుసుకోగలిగింది. ఎప్పుడైనా మనం భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విధంగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాము. కానీ మన శత్రువులు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందుగానే పసిగట్టి మిమ్మల్ని అంధకారంలోకి తోసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. సామధాన దండోపాయాలు మన మీద ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఒక ప్రయోగమే ఏ రోజున ఆ స్త్రీ చేయబోతుంది. ఆ యొక్క ప్రయోగం ఏమిటో తెలుసా? నటన. అవునండి, మీరు వింది నిజమే. నటన కాదు, జీవించేస్తుంది. మీ దగ్గరకు వస్తుంది, లేనిపోని మాటలు చెప్తుంది, మీ యొక్క మనసును మార్చేస్తుంది. మీరు నమ్మే విధంగా శతవిధాలా ప్రయత్నిస్తుంది, ఏవేవో సాక్ష్యాలు చూపిస్తుంది. మీకు బాగా అక్కరకు ఉన్న ఒక స్త్రీ గురించి ఇలా చెప్తుంది,
వారితో మీరు గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ మనస్సులో వారికి కాస్తంత స్థానాన్ని పక్కన పెట్టేసేలాగా చేస్తుంది. మీరు స్థానం పెట్టి కూడా ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే బాధపడతారు. ఈ యొక్క బాధే తనకు కావాల్సింది. ఆ స్త్రీని తప్పుగా చిత్రీకరించడం కాదు వారి ఉద్దేశ్యం. మీ మనస్సులో వారి యొక్క పట్ల ఉన్న ప్రేమను తొలగించి మిమ్మల్ని అధికంగా బాధించి మీ యొక్క ఉన్నతిని దిగజార్చి మీకు వచ్చే అవకాశాలు మీరు ఉపయోగించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడమే ఈ స్త్రీ ప్రధాన ఉద్దేశ్యం. అయితే అనుకున్నట్లుగానే చేస్తుంది. ఈ రోజున ఎన్నో రకాల మాయ మాటలతో వర్షం కురిపించేస్తుంది. కానీ మీరు మాత్రం ఇటువంటి విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. మన మనస్సు ఏది చెప్తుందో అదే ఆలకించాలి. ఆ స్త్రీ మనతో ఎలా ఉంటుంది? మనం నమ్ముకున్న ఆ స్త్రీ మనల్ని మోసం చేస్తుందా? ఆ యొక్క స్త్రీ మాటల విషయంలో మీరు ఒక్కసారి ఆలకించండి. భగవంతుణ్ణి ఒక్కసారి మనసులో స్మరించుకుని ప్రశాంత వదనంతో కాస్తంతసేపు ఒకచోట కూర్చొని ఈ స్త్రీ మాటలను, ఆ స్త్రీ పోలికలను రెండింటినీ కలిపి తారతమ్యం ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంటే మౌనంగా ఉండండి. అంతేకాని వీరి మాటలు నమ్మి వారితో పరుషంగా మాట్లాడడం, వారి పట్ల మీరు అవాయిడ్ చేస్తున్నట్లు బిహేవ్ చేయడం వారి మనసులో మీ స్థానాన్ని తొలగించేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మంచి కోరుకునే వారిని మన జీవితం నుంచి మనం పొమ్మనకూడదు. చెడు కోరుకునే వారి మాటల పట్ల శ్రద్ధ వహించకూడదు. ముందుగా ఈ యొక్క స్త్రీని దూరం చేసేయండి. ఈ యొక్క స్త్రీ మీ పట్ల ఎలా ఉంటుంది అనే ఆలోచనకు ముందు రండి. వారు చెప్పిన మాటల కన్నా వారి మీద మీ యొక్క ఉద్దేశ్యం ఎలా ఉందో ఆలోచించుకోండి. ఆ యొక్క స్త్రీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఈ రోజున ఈ విషయంలో తారతమ్యత తెలియకపోతే భగవంతుని సన్నిధికి వెళ్ళండి. ఇష్టదైవం ఆరాధన చేసుకోండి. భగవంతుని సన్నిధిలో కాస్తంతసేపు కూర్చొని నిత్యము ఆయన్ను స్మరించండి. పరమశివుని ఆలయమైన, వెంకటేశ్వర స్వామి ఆలయమైన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమైన వెళ్ళండి. కాస్తంతసేపు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయంలోనే కూర్చోండి. మీ యొక్క మనసు ప్రశాంతపడుతుంది. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దానం చేయండి. మీ మనసులో ఉన్న అశాంతిని తొలగించుకునేందుకు మీకు ఇష్టమైన కార్యాలు చేయండి. ఈ రోజున వీలైతే పరమశివునికి జలాభిషేకం చేయండి. లేదా నీటిలో కాస్తంత తేనె, పాలు కలిపి ఈ నీటితో పరమశివుని అభిషేకించండి. పరమశివుడు అభిషేక ప్రియుడండి. ఖచ్చితంగా మీ యొక్క మనసును శాంతపరిచి మీకు సరి అయిన సలహా సూచనలు ఇస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.